నమస్కారం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణతో మీ ముందుకొచ్చాం. మన ఇంట్లో తరచుగా కనిపించే ఒక అందమైన వస్తువు అదేనండి పెళ్లి శుభలేఖ. ఈరోజు మనం ఒక సాంప్రదాయిక పక్కా తెలుగు వివాహ శుభలేఖను డీకోడ్ చేయబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిలోకి లోతుగా వెళదామా? పెంకే వారి కుటుంబం నుండి వచ్చిన ఈ శుభలేఖ ముఖచిత్రంపై ఉన్న అద్భుతమైన డిజైన్ ఒకసారి గమనించండి. చూస్తుంటేనే తెలుస్తోంది కదా, ఇది కేవలం ఎవరో పెళ్లి చేసుకుంటున్నారని చెప్పే ఒక సాధారణ కాగితం మాత్రమే కాదు, ఇదొక సామాజిక ఆధ్యాత్మిక ఒప్పందానికి ప్రతీక. సంప్రదాయాలు, కుటుంబాలు, చివరకు నక్షత్రాలను కూడా ఏకం చేసే ఒక అందమైన సాంస్కృతిక ప్రయాణానికి ఇది పునాది వేస్తోంది. ఈరోజు మన విశ్లేషణలో ముఖ్యంగా 5 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆనందకరమైన వివాహ ప్రకటన, ముహూర్త సమయం వెనుక ఉన్న సైన్స్, వేడుక వేదికలు, సప్తపదిలోని 7 అడుగుల అసలర్థం, అలాగే బంధాలను కలిపే కుటుంబ నేపథ్యం. వీటిని వరుసగా చూద్దాం. ముందుగా మొదటి విషయం, 2 కుటుంబాల కలయికను అసలు ఎలా ప్రకటిస్తున్నారో చూద్దాం. అసలు ఈ శుభలేఖలో పరిచయాలు ఎలా మొదలయ్యాయో గమనించారా? నేరుగా పెళ్లికొడుకు పెళ్లికూతురు పేర్లతో కాదు, ముందుగా తల్లిదండ్రులను అత్యంత గౌరవప్రదంగా పరిచయం చేశారు. వరుడి తల్లిదండ్రులు శ్రీ పెంకే శ్రీనివాసు, శ్రీమతి కృష్ణవేణిగారు. అలాగే వధువు తల్లిదండ్రులు శ్రీ పిల్లి గోలయ్య, శ్రీమతి మీనాకుమారిగార్ల పేర్లను ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, వివాహం అంటే కేవలం 2 వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, 2 వంశాల కలయిక. కానీ ఈ అద్భుతమైన ఘట్టానికి హీరో హీరోయిన్లు ఆ 2 వ్యక్తులే కదా. ఇక్కడ వరుడు దుర్గా సత్యప్రసాద్, వధువు విజయదుర్గా. వీరిద్దరిపై దృష్టి సారించినప్పుడు ఈ సాంప్రదాయక పత్రం వెనుక ఉన్న అసలైన మానవీయ కోణం మనకు మరింత కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అసలైన ఆసక్తికరమైన విషయానికి వద్దాం. ముహూర్తం అంటే అత్యంత ఖచ్చితమైన సమయాన్ని లెక్కించడమన్నమాట. అసలు ముహూర్తం అంటే ఏమిటో మనందరికీ కొద్దో గొప్పో తెలుసు. హిందూ సంప్రదాయంలో జీవితంలోని ఒక ముఖ్యమైన ఘట్టం కోసం ఎంచుకునే అత్యంత పవిత్రమైన, అనుకూలమైన సమయాన్నే ముహూర్తమంటారు. ఇది ఏదో క్యాలెండర్ చూసి గుడ్డిగా ఎంచుకునే సమయం కాదు సుమా. వధూవరుల భవిష్యత్తు బాగుండాలని అత్యంత సంక్లిష్టమైన జ్యోతిష్యశాస్త్ర లెక్కల ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. ఇక్కడ శుభలేఖలో ఎంతో నిర్దిష్టమైన పరామితులిచ్చారు చూడండి. పరాభవనామ సంవత్సరం, వైశాఖ షష్ఠి, శ్రావణ నక్షత్రం, మకర లగ్నం, ఇలా ఎంతో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక సాధారణ తేదీకి మించి మనవాళ్ల ప్లానింగ్ ఎంత డీటెయిల్డ్గా ఉంటుందో ఈ వివరాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ సంక్లిష్టమైన గణనలన్నీ కలిసి చివరికి ఒక ఖచ్చితమైన సమయాన్ని లాక్ చేశాయి. అదేంటో తెలుసా? మే 8, 2026 సరిగ్గా రాత్రి 11:58 అవునండి, దాదాపు అర్ధరాత్రి అన్నమాట. బహుశా అక్కడున్న బంధువులందరికీ నిద్ర రాకుండా ఖచ్చితంగా స్ట్రాంగ్ కాఫీలు పడాల్సిందే. మన సౌకర్యం కోసం పగటిపూట కార్యక్రమాలను ప్లాన్ చేసుకునే ఈ రోజుల్లో ఇలా అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకోవటం నిజంగా ఆశ్చర్యమే కదా. దీన్ని బట్టి మనకర్థమయ్యేది ఒక్కటే, ఇక్కడ మన కంఫర్ట్ కంటే గ్రహాల అనుకూలతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సరే, ఇప్పుడు వేడుక ఎక్కడ జరుగుతుందో ఆ వేదికల సంగతి చూద్దాం. ఆధునికత, ప్రాచీనత, ఈ రెండింటి కలయిక ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చిన టైంలైన్ గమనిస్తే ఆ రోజు జరిగే అద్భుతమైన ప్రయాణం మన కళ్ల ముందు మెదులుతుంది. ఉదయం 11 గంటలకు మెర్సిడెస్ బీకే కన్వెన్షన్ హాల్లో గ్రాండ్గా రిసెప్షన్. ఆ తరువాత రాత్రి 11:58 ద్రాక్షారామంలోని అత్యంత పవిత్రమైన శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయంలో ముహూర్తం. భలే ఉంది కదూ! ఇది 2 భిన్నమైన ప్రపంచాలను ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేసిందో గమనించండి. ఉదయం కన్వెన్షన్ హాల్లో జరిగే వేడుక, బంధుమిత్రులతో ఆనందంగా గడిపే ఒక మోడర్న్ ఈవెంట్. కాని అర్ధరాత్రి జరిగే ముహూర్తం మాత్రం ఒక ప్రాచీన ఆలయంలో పవిత్రమైన మతపరమైన ఆచారాల మధ్య జరుగుతోంది. ఒకవైపు ఆధునిక వేడుక, మరోవైపు పవిత్ర సంప్రదాయం. ఈ రెండింటి మధ్య సమతుల్యత అద్భుతకదా. ఇక మన విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన ఘట్టానికి వద్దాం. అదే సప్తపది. ఈ శుభలేఖకు ప్రాణం పోసే డిజైన్ ఇదేనని చెప్పాలి. ఇక్కడున్న విజువల్ డిజైన్ను ఒకసారి చూడండి. అందమైన ఆకుపచ్చని పాదముద్రలు, వాటి పక్కనే ఎంతో అర్థవంతమైన తెలుగు అక్షరాలు. వధూవరులు కలిసి ప్రారంభించబోయే 7 అడుగుల పవిత్ర ప్రయాణానికి ఇది అద్భుతమైన ప్రతీక. మొదటి 3 అడుగులు ఒక కొత్త జీవితానికి పునాదిలాంటివి.
మొదటి అడుగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రెండవ అడుగు ఒకరికొకరు తోడుగా ఉంటూ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి, ఇక మూడవ అడుగు సుఖాదుఖాలను పంచుకోవడానికి. ఒక బలమైన దాంపత్యానికి ఎలాంటి ఆచరణాత్మక, భావోద్వేగ పునాది కావాలో ఈ ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో మూడవ అడుగు దగ్గర ఒక్క క్షణం ఆగుదాం. సుఖదుఖాలను పంచుకోవటానికి ఈ ఒక్క మాటలో ఎంత లోతుండో కదా! ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడిన అత్యంత మానవీయమైన, విశ్వజనీనమైన వాగ్దానమిది. ఈ అడుగులు ముందుకు సాగే కొద్దీ వాళ్ల బంధం మరింత బలమవుతుంది. 4వ అడుగు సంపదను రక్షించుకోడానికి, 5వ అడుగు నిరంతరం సహజీవనం సాగించడానికి, 6వ అడుగు జీవితాంతం స్నేహితులుగా ఉండటానికి. గమనించారా? ప్రాథమిక అవసరాల నుండి ఒక లోతైన భావోద్వేగ బంధంగా ఈ ప్రయాణం ఎలా మారుతోందో. ముఖ్యంగా 6వ అడుగు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. జీవితాంతం స్నేహితులుగా ఉండటానికి. ఇన్ని పెద్ద పెద్ద ప్రాచీన ఆచారాల వెనుకున్న అసలు ఉద్దేశ్యం మనందరికీ తెలిసిన ఒక అందమైన బంధమే. అదే ఫ్రెండ్షిప్. జీవితాంతం నిలిచిపోయే నిజమైన స్నేహాన్ని నిర్మించుకోవడమే దీని అంతిమ లక్ష్యం. ఇక ఆఖరిది 7వ అడుగు సంతానాన్ని సంరక్షించుకోవటానికి. ఈ వాగ్దానంతో దంపతులు కేవలం తమ గురించి మాత్రమే కాకుండా తమ దృష్టిని భవిష్యత్తు వైపు మళ్లిస్తారు. ఒకరికొకరు తోడుగా ఉండటమే కాకుండా తమ కుటుంబ వంశాన్ని, రాబోయే తరాలను జాగ్రత్తగా చూసుకుంటామని వారు చేసే గొప్ప ప్రమాణమిది. ఇప్పుడు చివర భాగానికి వద్దాం. కుటుంబ బంధాలు. 2 వంశాలు ఎలా కలుస్తున్నాయో చూద్దాం. ఇక్కడొకసారి గమనించండి, ఎంతమంది పేర్లున్నాయో కదా! ఈ శుభలేఖలో వధువు మరియు వరుడివైపున్న అతి పెద్ద కుటుంబ సభ్యుల జాబితా కనిపిస్తోంది. ఈ కొత్త బంధంలో ఎంతమంది వ్యక్తులు మనస్ఫూర్తిగా పాలుపంచుకుంటున్నారో ఇది స్పష్టం చేస్తోంది. మన సంప్రదాయం మొత్తం వంశాన్ని ఎలా గౌరవిస్తుందో చెప్పటానికి ఇదొక చక్కటి ఉదాహరణ. కీర్తిశేషులైన తాతయ్య, నానమ్మలను స్మరించుకుంటూ వారి ఆశీస్సులు కోరుకోవటం ఇక్కడ చూడవచ్చు. అలాగే తల్లిదండ్రులు, బాబాయిలు, అత్తమ్మలు, తోబుటూలు వీళ్ళందరితో పాటు మరి ముఖ్యంగా ఇంట్లోని చిన్నపిల్లలు సత్య, భవ్య, హన్సిక తమ వంతుగా అందరినీ ఆహ్వానించడం భలే ముచ్చటగా ఉంది కదూ! సో ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ శుభలేఖ చెప్తున్నట్లుగా వివాహం అనేది కేవలం ఒక అబ్బాయి, అమ్మాయికి సంబంధించింది మాత్రమే కాదు, 2 కుటుంబాల నేపథ్యాలు, బంధాలు అల్లుకునే ఒక పెద్ద పండుగ. ఇదొక వ్యక్తిగత వేడుక కాదు, మొత్తం కుటుంబం గర్వంగా జరుపుకునే ఒక గొప్ప ఘట్టం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. సప్తపదిలో మనం చూసిన నిబద్ధత, కుటుంబం పట్ల బాధ్యత లాంటి లోతైన సాంస్కృతిక తత్వాలు నేటి ఆధునిక కాలంలో మన బంధాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? పెళ్లి వేడుక పూర్తయిన తర్వాత కూడా మన మనసులో ఎప్పటికీ నిలిచిపోయే ఆలోచన ఇది కదా? సరే, మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మరొక విశ్లేషణలో కలుద్దాం. అంతవరకు సెలవు.